ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క పరిచర్య ఆశీర్వదించబడినట్లుగా, దీవించబడినట్లుగా మీరు మీ ప్రార్థనలో అనుదినము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామములో మీకు మనం చేసి ఉన్నాం. ఈ యొక్క ఎలోహిం టీవీ సహోదరుల ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం కలిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయనా బోధించటానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి, మా ప్రియులతో ఉంచండి. ఎలోహిం టీవీ నాయనా అంచెలంచెలుగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, వినుచున్న వారికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ప్రభు ఉండినట్లుగా సహాయం చేయండి. అలాగనే ప్రభు నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, రూతు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం అంతట్లో ఇద్దరు స్త్రీల పేర్ల మీద 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఎస్తేరు గ్రంథము, 2 రూతు గ్రంథము. అయితే బైబిల్ గ్రంథములో ఈ రెండిటికి మంచి దేవుడు కృప చూపించాడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క ప్రాముఖ్యత, రూతు గ్రంథములో రూతు యొక్క ప్రాముఖ్యత. ఈ రూతు మోయాబు దేశస్థురాలు. మోయాబు దేశస్థురాలు అయితే ఏంటండి, ఏమండి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఐగుప్తీల్ని ప్రేమిస్తాడు, మోయాబీల్ని ప్రేమిస్తాడు, అమ్మోనీల్ని ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు. గమనించండి, అందరికీ ప్రభు సమరయ స్త్రీని ప్రేమించాడు, రాహాబులని సహోదరిని ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తాడు దేవుడు, అందరికీ ప్రభు. అయితే వారు సద్వినియోగం చేసుకునే విషయంలో కొంచెం ఆలోచిస్తాడు దేవుడు. సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడతారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. గమనించండి, మోయాబు దేశంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు లోబడిన వ్యక్తి రూతు. వార్ప ఉంది, కానీ ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము
11వ వచనం నుంచి చదువుకుందాం. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మును పెండ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులు నా యొద్ద నా గర్భమున నుందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. చూడండి, ఇక్కడ నయోమి తన యొక్క కోడళ్లను, మీరు వెళ్ళండి అమ్మా, మీకు యవనస్తులు వివాహం చేసుకోండి అని మంచిగా చెబుతుంది. ప్రియులారా, భర్త చనిపోతే మరి అలాంటి వారు వివాహము చేసుకోవచ్చు. భర్త ఉండగానే లేదా భార్య ఉండగానే దేవుని యొక్క వాక్యంలో ఏమనుంది? అలాగా వివాహాలు చేసుకోకూడదు. భర్త బ్రతికి ఉండగా అతన్ని విడిచిపెట్టడం, లేదా భార్య బ్రతికుండగా ఆమెను ఏదో ఒక కారణం చేత విడిచిపెట్టి విడాకులు తీసుకొని రకరకాలుగా కేసులు పెట్టి చిన్నదానికి పెద్దదానికి కోర్టుల చుట్టూ తిరుగుతా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తించకూడదు. అది సరైన భక్తి కాదు, సరైన విధానము కాదు. గమనించండి ప్రియులరా, ఒక వ్యవస్థ దేవుడిచ్చినాడు. అది పాత నిబంధనలో అది అజ్ఞాన కాలం కనుక దేవుడు దానిని చూచి చూడనట్టుగా బైబిల్లోనే ఉంది. అది అజ్ఞాన కాలము, దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ కృపాకాలంలో అంతటా అందరూ మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడుక్కుంటా ఏం చేయాలి? ఈర్ష్య, కోపం, ద్వేషం, అహంకారము, గర్వము, ధనాపేక్ష వీటన్నిటిని విడిచిపెట్టాలి. అంతేగాని సందు దొరికిందని కొన్ని చిందేయకూడదు. సందు దొరికిందని నీవు అటు ఇటు చూస్తే తమ్ముడా నష్టపోతావు. ముందే చూసుకోవాలి. వివాహం చేసుకోనుకో ముందే దేవుడిని అడిగి, అలాగనే దేవుని చిత్తము గ్రహించి ప్రార్థన చేసి ముందుగానే అన్నిటినీ నువ్వు తెలుసుకోవాలి. వివాహం అయిన తర్వాత కట్నం కోసము నీవు ఇబ్బంది పెట్టకూడదు. ప్రియులరా, కట్నం కోసము లేక నీ యొక్క స్వార్థం కొరకు ఏమండి వ్యాపార నిమిత్తము డబ్బు తీసుకురామని, ఇంకా రకరకాలుగా నువ్వు బాగోలేదని, లేకపోతే మరొక కారణాల చేత నీ భార్యను విడనాడకూడదు. గమనించండి, చూడండి, ఇక్కడ రూతుకి భర్త చనిపోయాడు, వార్పాకి చనిపోయాడు, నయోమికి చనిపోయాడు. గమనించండి, ఏమంటుంది కదా ఈ తల్లి, పెద్ద తల్లి, ముసలి తల్లి ఏమంటుంది? అమ్మా, మీరు మరి వివాహాలు చేసుకోండి, మరి దేవుని యొక్క కృపను బట్టి నేను మా దేశం వెళ్ళిపోతాను, మా దేశాన్ని దేవుడు దీవించాడని నాకు తెలిసిందమ్మా. చూడండి, దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు
అని మాకు అర్థమవుతుంది, నేను వెళ్ళిపోతాను. దయచేసి మీకు ఫ్రీ విల్ ఇచ్చేస్తున్నా, అంటే మీ యొక్క స్వేచ్ఛకి మిమ్మల్ని వదిలేస్తున్నానమ్మా అని అన్నప్పుడు, ఎప్పుడు ఆ మాట అంటదా అని ఇంకో కోళ్ళ వార్ప గుంటనక్కలాగా కనిపెట్టుకుంటా ఉంది. గుంటనక్కలాగా ఏం చేస్తుంది? కనిపెట్టుకుంటా ఉంది. స్వేచ్ఛ, నా ఇష్టం, నేను ఈ ముసలిదాన్ని చూసేదేంటి, నేను ఈ ఇంట్లో ఉండేదేంటి, నేను వెళ్ళిపోతాను, ఎడిదిరిగి భర్త లేడు, నా ఇష్టానుసారంగా జీవించుకుంటానని ఏం చేసింది? తన సొంత జ్ఞానంతో జంపు ఏమైందండి? ముద్దు పెట్టుకొని పైకి ప్రేమ ఉన్నట్టు నటించింది, కానీ ముద్దు పెట్టుకొని ఏం చేసింది? వెళ్ళిపోయింది. చూడండి, 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 14 వచనం. రూతు ఆమెను హత్తుకొనెను. చూసారా? వార్పైతే ఏం చేసింది? అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది? ఆమెను హత్తుకొనెను. చూసారా ప్రియులరా? అంత గొప్ప మరి నడిపింపు. వృద్ధాప్యంలో ఉంది, ఈమెని ఎవరు చూస్తారు? చూసారా? మంచి మనసు ఉండాలండి ఒకరి పట్ల. చచ్చిపోతే బాగుండు, ఇది ఎక్కడ నాకు తగిలిందో, చూడలేకపోతున్నాను, ఈ ముసలిదాన్ని నేను, ఈ ముసలమ్మని ఈ మాటలు పాడలేకపోతున్నాను. ఏమండి, ఓర్చుకోలేకపోతే క్రైస్తవ్యం? అది క్రైస్తవ్యమేనా? ఓర్చుకోలేకపోతే చెప్పరేంటండి? ఓర్పు ఉండాలి కదా, సహనం ఉండాలి కదా. చిన్న చిన్న విషయాలకే పెద్ద రాదంతం చేస్తావే. నువ్వు ఎలాగా జ్ఞానం కలిగిన స్త్రీవి? చిన్న చిన్న విషయాల దగ్గరే పెద్ద గొడవలు చేస్తావు కదా. చూడండి, రూతు ఎంత సహనంతో ఉందో, ఓర్పుతో ఉందో చూడండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరిస్తున్నాడు. ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా, దేవుని యొక్క ప్రణాళిక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మంచి మనసు ఉండాలండి. వృద్ధాప్యంలో ఉంది, ఇప్పటి వరకు మాతోనే ఉంది, మేము ఆమెతో ఉన్నాము. ఈ చివరి దశలో ఆమెను ఎవరు చూస్తారు? ఆవిడని ఎవరు పట్టించుకుంటారు? కొడుకులు లేరు, మామ లేడు, ఇల్లు లేదు. కనుక ఆమెను మనము చూడాలి, ఆమెకు మన సహాయం చేయాలి అని దేవుని భయంతో ఏం చేసింది? వార్ప అయితే జంపు వెళ్ళిపోయింది. కానీ రూతు అయితే ఏమండి, హత్తుకొని వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. హత్తుకుంది. కష్టకాలంలో హత్తుకోవాలి. ఆ మనసు చూశాడండి దేవుడు. ఏం చూశాడు?
తలంపులు చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అంతరంగాన్ని చూస్తాడని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. ప్రియులారా, నీ అంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగాన్ని బట్టే నీవు అభివృద్ధి చెందుతావు. నీవు బాహ్య విధానంలో ఉన్నట్లయితే, ఏమండి, బాహ్య విధానములో, భౌతికమైన విధానములో, శరీర సంబంధమైన విధానాలలో, లోక సంబంధమైన విధానాలలో, స్వార్థమైన విధానాలలో, పగ, కక్ష అనే విధానాలలో ఉన్నట్లయితే నువ్వు పైకి రావు. దేవుడు నిన్ను ఏమాత్రం క్షమించడు. ఏమండి, రూతు కూడా వెళ్ళి చక్కగా సుఖంగా ఉండొచ్చు కదా. ఈ ముసలమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. సుఖాన్ని అనుభవించవచ్చు, ఇంకో పెళ్లి చేసుకొని దర్జాగా పిల్లలు కానీ ఇంకా బాగుండొచ్చు కదా. కానీ శరీరాన్ని చూసుకోలేదు, ధనాన్ని చూసుకోలేదు, పేరు ప్రఖ్యాతులను చూసుకోలేదు. ఆమె చూసిందల్లా వృద్ధాప్యంలో ఉంది ఈ తల్లిని ఎవరు చూస్తారు? అదే దేవునికి కావాల్సింది. అందుకే బైబిల్లో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. చాలామంది కొడుకులు, కోడళ్ళు తల్లిదండ్రులను చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, పెద్దలైన వారిని గౌరవించిన వారు ఎంతోమంది ఉన్నారు. వృద్ధులను పక్కకు తోసేసేవారు ఎంతోమంది ఉన్నారు. బైబిల్లో ఉంది, వృద్ధులను గద్దెంపక వారిని ప్రేమించండి. వృద్ధులను గద్దించక వారిని ప్రేమించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, జాగ్రత్త. ఎంత లోబడతావో, ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె అనుకుందా? ఏమండి, దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడని నువ్వు వస్తున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా? బాగా కలిసి వచ్చింది యేసుప్రభుని నమ్ముకుంటే అని అనుకుంటున్నావా? శ్రమలు కూడా వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు కూడా వస్తాయి, అటు కూడా తట్టుకోవాలి. ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా. అప్పుడు నీకు కావలసినని దేవుడు ఇస్తాడు కదా. ఓ సహోదరుడా, ఓ సహోదరి, గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, ఏమీ ఆశించలా, అంతే, ఏమీ ఆశించలేదండి. ముందుగా నయోమి వృద్ధాప్యంలో ఉంది, ఆ తల్లికి సహాయం చేయాలని ఒకే ఆలోచన. అది దేవునికి నచ్చింది, అది చూశాడు దేవుడు. అంతేనండి, ఆమె స్టార్ తిరిగిపోయింది. ఆమె ఊహించలేదు అంత గొప్ప మనిషి అయింది. ప్రియులరా, అంత గొప్ప ధన్యురాలైంది, అంత గొప్ప ఆమె ఊహించలేదు, ఆమె అనుకోలేదు. నయోమిని వెంబడించటమే తెలుసు, నయోమి మాట వినడమే తెలుసు, నయోమి చెప్పింది చేయటమే తెలుసు, నయోమిని హత్తుకోవటమే తెలుసు, నయోమికి పేలాలు ఏరుకొని పొలంలో తీసుకురావటమే తెలుసు. ఇంకంతకంటే ఆమెకి ఏం తెలీదు. ముందు అవి తెలియాలండి. మాట వినటము, లోబడటము, తగ్గించుకోవటం అవి తెలియాలి. మిగతాయి దేవుడు చూసుకుంటాడు. వచ్చింది, వెంబడించింది, చక్కగా మోయాబు దేశం నుండి బెత్లెహేం వచ్చింది, చక్కగా దేవుడు ఆశీర్వదించాడు.
పొలాల్లోకి వెళ్తుంది, పేలాలు ఏరుకుంటుంది, ప్రతిరోజు తన అత్తకి ఇస్తుంది. ఏమండి, అది మొదట ఆయన నీతినంటే అది. నువ్వు చూడకుండా, సహాయం చేయకుండా, ఆమె వస్త్రాలు ఉతకకుండా, ఆమెకు అన్నం పెట్టకుండా, నేను గొప్పవాడిని అవ్వాలంటే ఎట్ట కుదురుద్దండి? సహోదరుడా, సహోదరి, నువ్వు పరిచయం చేయకుండా, చేపలు తీయకుండా, ఓడకుండా, డ్రమ్ము పట్టుకోకుండా గొప్పవాడు అవ్వాలంటే ఎలా కుదురుద్ది? మొదట తగ్గించుకో, దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. రూతు ఊహించలేదు, కానీ ఆ దేశంలో బోయాజు అనే ఒక గొప్ప ధనవంతుడికి భార్య అయింది, బిడ్డలను కంది. ఆ సంతతి నుండి యేసు ప్రభు కూడా రావడము జరిగింది. సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఆ వంశావళి నుంచి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. గమనించండి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రాథమికంగా నీవు మొదట చేయవలసిన పనులు చేయకుండా పరలోకం కావాలి, పరలోకంకి వెళ్తాను అని అంటే కుదరదు. ఆ రాజ్యంలో ఉండాలంటే నిన్ను నీవు ఎంతో తగ్గించుకొని క్షమాపణ అడుక్కొని నీ యొక్క బంధువులను ప్రేమిస్తూ, నీ స్నేహితులను, నీ రక్త సంబంధులను మంచి సాక్షి సంపాదించుకోవాలి. అంతేగాని ఏదో సంపాదించుకోవాలని దేవునిలోకి రావటం అది మంచిది కాదు. అంతవరకు దేవుడు దీవిస్తాడు, దీవించడని అంటలేదు. ఆ ఒక కోణంలోనే నీవు భక్తి చేస్తే ప్రయోజనము లేదు. కనుక యేసు ప్రభువును కూడా మనము హత్తుకున్నట్లయితే, రూతు ఏ విధముగా నయోమిని హత్తుకుందో, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నయోమిని రూతు ఏ విధముగా ప్రేమించిందో, నయోమిని రూతు ఏ విధంగా వెంబడించిందో, నయోమిని రూతు ఏ విధముగా మరి గౌరవించుకుందో, సహకారిగా ఉంటూ ఎంతగానో. నయోమి అంటే ఎవరండి? యూదురాలు. యూదులను ప్రేమిస్తే మనకు కూడా ఆశీర్వాదం వచ్చింది. ఏ దేశమైతే యూదులతో స్నేహం చేస్తారో, ఏ దేశమైతే ఇశ్రాయేలీల్ని ప్రేమిస్తారో, ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేల్తో ఫ్రెండ్షిప్ చేస్తారో, ఇశ్రాయేల్ దేవుడనే యెహోవాను, యేసుప్రభుని ఎవరైతే గౌరవించుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. యూదుల్ని ద్వేషించేవాళ్ళు, ఇశ్రాయేలీల్ని ద్వేషించేవాళ్ళు, ఏ దేశమైనా, ఏ దేశంలో మరి ఏ ప్రజలైనా వాళ్ళు కష్టాలు పాలవుతారు, వాళ్ళు నష్టాలు పాలైపోతారు. పరలోక రాజ్యం వారికి దొరకదు. అందుకే యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యెరూషలేముని ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ప్రేమిస్తున్నావా? నయోమి యూదురాలు, దేవుని బిడ్డ. అందుకే రూతు అన్యురాలు, కానీ నయోమిని ప్రేమించటం వల్ల ఎంతో ధన్యురాలు అయ్యింది. శాపం తొలగిపోయింది. పాపానికి విరుగుడు దొరికింది, క్షమాపణ దొరికింది, పశ్చాత్తాపము వచ్చింది. అలాగనే ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ శాపం పోవాలంటే నిజదేవుడైన యేసయ్యను వెంబడించు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తీర్మానం చేసుకో. నీవు కూడా అయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను హత్తుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నీ దయని బట్టి, నీ కృపను బట్టి కొద్ది మాటలు మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. మేము కూడా రూతులాగా మేము హత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యము మాకు దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా. మా శాపాన్ని కొట్టివేయి, మా కీడులు కొట్టివేయి, శోధనలు కొట్టివేయి, వ్యాధులు కొట్టివేయి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి మనసు కలిగినటువంటి ఆ తల్లి అయ్యా రూతు ఎంత మంచి మనసు అయ్యా, ఏ లాభాన్ని అపేక్షించలేదయ్యా ప్రభా. తన జీవితాన్ని అంకితం చేసింది నాయనా. నీకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారపైతే ముద్దు పెట్టుకుని జంపు చేసిందయ్యా, రూత్ అయితే హత్తుకుందయ్యా. మేము కూడా అలాగనే హత్తుకొని కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అలయక మేలు చేస్తూ మేము ఇతరులకి మాదిరి కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులరా, ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దీవెని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. తీర్మానం చేసుకుందాం, రూతులాగా నిలబడదాం, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.